చాలా అంటే ఇవన్నీ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. మీరు ఇందాక పిల్లల గురించి చెప్పింది చాలా ఆందోళన పడే సిమ్టమ్ అండి. వాళ్ళు స్టేర్ చేస్తూ ఉంటారు అర్థం కాదని. అది ఎలా సబ్సైడ్ అవుతుంది దానంతట అదే? అది వచ్చినట్టు వచ్చి వెళ్ళినట్టు కూడా పిల్లలకు తెలియకపోవచ్చు, చూసే వాళ్ళకి తెలియచ్చు తెలియకపోవచ్చు. సో దాన్ని ఎలా మరి అంటే రూల్ అవుట్ చేయాలి మళ్ళీ రాదని? యాబ్సెంట్ సీజర్స్ని ప్రజెంటేషన్ మామూలుగా డాక్టర్ దగ్గర తీసుకురావడం, కొంచెం ఈ మధ్య స్కూల్ పర్ఫార్మెన్స్ తగ్గింది, వెంటనే పలకట్లేదు, మేము ఇంట్లో ఏదైనా చెప్పినా కూడా ఇప్పుడు చదివింది కూడా మర్చిపోవడం, ఇలాంటి కంప్లైంట్స్తో ఎక్కువ పేరెంట్స్ తీసుకొస్తుంటారు. వీళ్ళకి కంపల్సరీ మాకు యాజ్ ఎ న్యూరాలజిస్ట్ విల్ గెట్ ఎ డౌట్. మేము అడుగుతాం ఎప్పుడన్నా సడన్గా ఇలానే స్పేస్లోకి చూస్తుంటాడా, పిలిచినా పలకడానికి. సో అలాంటి ఎపిసోడ్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా అది యాబ్సెంట్ సీజర్. ఒక ఈజీ చేయంగానే వీ కెన్ డెఫినెట్లీ డయాగ్నోస్ దట్ యాబ్సెంట్ సీజర్. ఈ ఈజీ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ 20 to 40 minutes రికార్డ్ చేస్తే వీ కెన్ డెఫినెట్లీ బ్రెయిన్ కి అవన్నీ పెట్టేసి స్కాల్ప్ ఎలక్ట్రోడ్స్ అన్ని పెడతాం. ఎందుకైనా మంచిది, అందరూ చేంజ్ చేసుకుంటే బెటర్ కదండి. అంటే నిజంగానే అంటే టు సీ హౌ దేర్ ఈజీ ఆల్సో గివ్స్ యూ అదర్ డేటా ఆల్సో. అదర్ డేటా ఇస్ ఆల్సో అవైలబుల్. సమ్ హెడేక్స్ కి, హాస్పిటల్లో ఎపిలెప్సీస్ కి చేస్తూ ఉంటాం. మ్యామ్ ఒక క్వశ్చన్, ఫెబ్రైల్ కన్వల్షన్స్ గురించి మీరు ఆల్రెడీ మాట్లాడారు. ఫీవర్ కొంచెం హైగా వెళ్ళిపోతుంది, డోలో ఇచ్చినా కూడా అది 1 degree తగ్గినట్టు తగ్గుతుంది, బట్ ఇట్స్ 103+ ఉంది. ఏం చేయాలి వెంటనే మళ్ళీ సీజర్స్ రాకుండా పిల్లలకి? సో యూజువల్లీ ఫెబ్రైల్ సీజర్స్ అనేవి ఓన్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒకటే ఎపిసోడ్ వస్తుంది డ్యూరింగ్, అంటే 5 days ఫీవర్ ఉన్నా కూడాను ఫస్ట్ 24 hours ఒక ఎపిసోడ్ వస్తుంది, మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ టెంపరేచర్ మనకి 100 స్టార్ట్ అవుతుండగానే వీ హ్యావ్ టు బి ఇంకా వెరీ కేర్ఫుల్. కాల్పుల్ సిరప్, వాట్ ఎవర్, పారాసెటమాల్ సిరప్ కరెక్ట్ డోస్ వేయాలి. డోస్ తక్కువ వేసినా కూడాను అది కంట్రోల్ అవ్వదు. అండ్ పారాసెటమాల్ వేయంగానే మనకి ఫీవర్ అనేది కంట్రోల్ అవ్వదు. ఈ కోల్డ్ టెపిడ్ స్పాంజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండర్ ఆర్మ్స్లోను మనకి వామ్త్ ఏరియాస్లో మనం దాన్ని టెంపరేచర్ని ఈ టెపిడ్ స్పాంజింగ్ ద్వారా చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. అండ్ సీజర్ రాకుండా ఉండడానికి మెడిసిన్, ఆ పీరియడ్ మాత్రం మెడిసిన్ వేస్తే సరిపోతుంది. లాంగ్ టర్మ్ వీళ్ళకి మెడికేషన్ అవసరం ఉంటుంది.